నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న అత్యంత పురాతనమైన క్షేత్రాలలో కొల్లాపూర్ ఒకటిగా విరాజిల్లుతోంది. వివిధ దేవీ దేవతల మహిమాన్విత ఆలయాలతో అలరారుతున్న ఈ దివ్యధామం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. నిత్యం దైవనామ స్మరణతో రద్దీగా ఉండే ఆలయాల విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. కొల్లాపూర్ క్షేత్రంలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంచరించుకున్న ఆలయం మాధవస్వామి ఆలయం. ప్రాచీన రాజుల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా మిగిలిన ఈ దివ్యధామంలోని అడుగడుగు సుందర శిల్ప కళా శోభితమే. ఆ విశేషాలేంటో వీక్షించండి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. శ్రీ మాధవ స్వామి నామస్మరణతో మారుమ్రోగుతున్న ప్రాచీన క్షేత్రం కొల్లాపూర్. రాజుల ఏలుబడిలో ఆధ్యాత్మిక కళా వికాసంతో వికసించిన ఈ దివ్యధామంలో శ్రీ మహావిష్ణువు మాధవుడిగా కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రం కొల్లాపూర్ సంస్థానాధీశుల ఏలుబడిలో జనరంజకమయ్యింది. చాణక్య రాజుల ఆధ్యాత్మిక చింతనకు, కాకతీయ రాజుల మతాభిమానానికి అద్దం పడుతున్న మాధవస్వామి ఆలయం మరో గోకులాన్ని తలపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలోని ప్రతి మందిరము ఆధ్యాత్మిక అనురక్తిని పెంపొందిస్తుంది. ఇక్కడున్న ప్రశాంత వాతావరణం భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న మదన గోపాల స్వామి ఆలయం కొల్లాపూర్లో చెప్పుకోదగిన ఆలయాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతోంది. చూడడానికి అత్యంత రమణీయంగా దర్శనమిచ్చే ఈ ఆలయం ఒకప్పుడు కృష్ణా నదీమ తల్లి ఒడ్డున మంచాలకట్ట గ్రామంలో ఉండేది. అయితే 1980వ దశకంలో శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు వల్ల ఈ ఆలయం ముంపునకు గురి కావడంతో తిరిగి కొల్లాపూర్లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. 1989లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ మాధవ స్వామి ఆలయం ఒకప్పుడు జటప్రోలు మదనగోపాల స్వామి ఆలయానికి అనుసంధానంగా ఉండేది. అత్యంత మనోహరంగా కనిపించే ఈ ఆలయం చాళుక్యులు, కాకతీయుల కాలంలో పురోభివృద్ధి సాధించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం కొల్లాపూర్ సంస్థానాధీశుడైన రాజా జగన్నాథరావు హయాంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. కొల్లాపూర్ సంస్థానాధీశులను సురభి రాజావారిగా పిలుస్తారు. కొల్లాపూర్ ప్రాంతం నుంచి వీరి పరిపాలన క్రీస్తు శకం 16వ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యింది. పంతొమ్మిదవ తరానికి చెందిన మాధవనాయుడు నుంచే జటప్రోలును కేంద్రంగా చేసుకుని కొల్లాపూర్ను పరిపాలించడం ప్రారంభమయ్యింది. 20వ తరానికి చెందిన మాధవనాయుడి పరిపాలనలోనే జటప్రోలులో నాయుడుపేట, మదనగోపాల స్వామి ఆలయం, మంచాలకట్టలో మాధవస్వామి ఆలయం, సింగోటంలో నరసింహసాగర్ పేరుతో పెద్ద తటాకాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే మాధవ స్వామి ఆలయం చూపరులను అమితంగా ఆకర్షిస్తుంది. ఆలయ ప్రాంగణమంతా పచ్చని వృక్షరాజాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మాధవస్వామి గర్భాలయానికి ఎదురుగా గరుత్మంతుడు దర్శనమిస్తాడు. ఆ స్వామిని దర్శించుకుని ముందుకు వెళితే మనోహరమైన శిల్పరాజాలతో కూడిన విశాలమైన మండపం దర్శనమిస్తుంది. అలనాటి రాజుల శిల్పకళాభిరుచికి నిదర్శనంగా ఈ మండపం అగుపిస్తుంది. అందమైన చూడముచ్చటను గొలిపే శిల్పాలు, దేవతామూర్తులెన్నో ఈ ఆలయానికి వచ్చే భక్తులకు మానసికానందాన్నిస్తాయి. మండపం పైభాగాన దశావతారాలు దర్శనమిస్తాయి.